హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం వితౌట్ సాసెస్ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ప్యాన్ తీసుకుని బటర్ వాడుతున్నానండి. ఈరోజు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి బటర్తో పాటు, ఎవరికి ఏది నచ్చితే అది వాడొచ్చండి. నెక్స్ట్ నేను ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను. అన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నానండి. నెక్స్ట్ ఇందులో ఒక 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి నేను. ఎగ్స్ని వేసుకొని ఒక 1 మినిట్ వదిలేయాలండి. వెంటనే కదపకూడదు, చిన్న ముక్కలు అయిపోతాయి. కదపకుండా ఉంటే పెద్ద ముక్కలుగా బాగుంటుందండి. నేను ఒక ప్యాకెట్ నూడిల్స్ తీసుకున్నానండి ఇక్కడ. ఒక 1 మినిట్ కదపకుండా ఉంచి తర్వాత కదిపేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్స్ని కదుపుతున్నానండి నేను. పెద్ద బైట్స్గా ఉంటే బాగుంటాయండి నూడిల్స్లోకి. అడుగంటకుండా కలుపుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ నేను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను నూడిల్స్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నానండి. ఊరికే ఎగ్ కోసం టేస్ట్ కోసమే వేస్తున్నాను ఎగ్లోకి. ఒక ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ క్రిస్పీగా అయిందాక. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను. ఈరోజు ఏమి సాసెస్ వాడట్లేదండి, ఓన్లీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాతోనే యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి నేను. అన్నిటిని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయిందాక. నేను నూడిల్స్లో సాల్ట్ ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్నానండి, అతుక్కోకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులో నూడిల్స్ యాడ్ చేసుకున్నామండి మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న నూడిల్స్ని. చల్లార్చుకున్న నూడిల్స్ యాడ్ చేశానండి. 2 ఫోర్క్స్ తీసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ గంటతో అయితే రాదని నేను 2 ఫోర్క్స్తో కలుపుతున్నాను. ఈజీగా నూడిల్స్ విడిపోతాయండి ఫోర్క్స్తో అయితే ఈజీగా. ఆల్రెడీ నూడిల్స్లో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి స్టిక్ అవ్వకుండా ఉడకపెట్టి వాటినే వాడానండి నేను ఇక్కడ. 2 ఫోర్క్స్తో కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుందండి అంతా. ఎగ్ కూడా మ్యాష్ అవ్వకుండా ఉంటుంది ఫోర్క్స్ అయితే. నూడిల్స్ రెడీ అండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాం దింపే ముందు. కొత్తిమీర వేసినాక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. నూడిల్స్ వేసిన దగ్గర నుండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ నూడిల్స్ రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.